హలో! కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు ఎడిటోరియల్ అంశంగా బీమా ధీమా లేని బతుకులు అనే అంశాన్ని సామాజిక అంశంగా ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. బీమా ధీమా లేని బతుకులు. ఇక వినండి ఈనాడు ఎడిటోరియల్ అంశం. సామాన్యుల కోసం సర్కారీ వైద్యశాలల్లో చక్కటి చికిత్సలు అందిస్తున్నట్లు ప్రభుత్వాలు చాలా గొప్పగా చెప్పుతుంటాయి. వాస్తవంలో మాత్రం చాలా చోట్ల ఆ ఆసుపత్రులు ఆకారం పుష్టి అన్నట్లు అఘోరిస్తున్నాయి. అరాకొర వసతులు, చాలీ చాలని సిబ్బందితో అవి కునారిల్లుతున్నాయి. దాంతో అనారోగ్య పీడితుల్లో చాలామంది అనివార్యంగా ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది. అక్కడి వైద్య వ్యయ భారాల దాటికి ఏటా దాదాపు 6 కోట్ల మంది పేదరికంలోకి జారిపోతుండటం దేశీయంగా ప్రజారోగ్య రంగం ఎంతగా జబ్బు పడిందో కళ్ళకు కడుతుంది. ఆసుపత్రి ఖర్చులకు కుటుంబాలు తలకిందులు కాకుండా ఆరోగ్య బీమా కాపాడుతుంది. కానీ ల్యాన్సెట్లో తాజాగా ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం ఇండియాలో 70% ప్రజలకు ఎలాంటి వైద్య బీమా లేదు. అనారోగ్య సంరక్షణకు ప్రభుత్వాలు విధిలిస్తున్న అరాకొర నిధుల కారణంగా వైద్య వ్యయంలో 45% ప్రజలు సొంతంగా భరించాల్సి వస్తుంది. ప్రపంచ సగటు 18%తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. వాతావరణ మార్పులు, గతి తప్పిన జీవనశైలి వల్ల ఇటీవలి కాలంలో వ్యాధుల తాకిడి పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య బీమా విస్తరణలో మందకొండితనం జాతి శ్రేయస్సుకు శరాఘాతమవుతుంది. వచ్చే 22 ఏళ్లలో భారతీయులు అందరినీ బీమా రక్షణ ఛత్రం కిందకు తీసుకురావాలి అన్నది కేంద్రం సంకల్పం. ఆ లక్ష్య సాధనలో భాగంగా పేదలు, 7 పదుల వయసు పైబడిన వారి కోసం రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన, జన్ ఆరోగ్య యోజనలను తెచ్చింది. దురదృష్టవశాత్ మన దేశంలో చాలామందికి అసలు ఆరోగ్య బీమా గురించి అవగాహనే లేదు. ఆయుష్మాన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు కూడా చాలా ఆసుపత్రులు నగదురహిత చికిత్సను నిరాకరిస్తున్నాయి. ఆపత్కాలంలో ఆదుకునే ఆరోగ్య బీమా ప్రీమియాలపై పన్నుల బాదుడు, దాని మూలంగా ప్రజా ప్రయోజనాలు ఇంకా దెబ్బతింటున్నాయి. 18% జీఎస్టీ విధింపు, దాని మూలంగా ప్రభుత్వ పథకాలకు నోచుకొని మధ్యాదాయ వర్గాలు వైద్య బీమా తీసుకోవటానికి వెనుకడుగు వేస్తున్నాయి. కాలం కలిసిరాక పెద్ద జబ్బేదైనా చేసినప్పుడు చికిత్సల కోసం అవి ఇల్లు గుల్ల చేసుకుంటున్నాయి. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా ప్రీమియాలపై సుంకాలను తొలగిస్తేనే ఆరోగ్య బీమా సదుపాయాలు అందరికీ చేరువవుతాయి. కాగితాలపై ఘనంగా కనిపించే నిబంధనల్లో అత్యధికం క్షేత్రస్థాయిలో చెల్లని కాసులవుతుండటం ప్రజాభారత ప్రారబ్ధం. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికీ
వైద్య బీమాను విక్రయించడంతో పాటు అన్ని చోట్ల పూర్తిగా నగదురహిత వైద్యం అందించాలన్న IRDAI ఆదేశాలు ఇలాగే నీటిపై రాతలవుతున్నాయి. రకరకాల కొర్రీలతో బీమా సంస్థలు క్లెయిమ్లను యథేచ్ఛగా తిరగొడుతున్నాయి. నిరుడు అలా అవి 15,000 కోట్ల విలువైన 29% అభ్యర్థనలను తోసిపుచ్చాయి. ముఖ్యంగా మానసిక సమస్యలకు చికిత్స తీసుకునే వారికి బీమా కంపెనీలు అత్యధిక సందర్భాల్లో నిర్దాక్షిణ్యంగా మొండి చేయి చూపుతున్నాయి. మన దేశంలో 15 నుంచి 49 ఏళ్ల వయసులోని స్త్రీలలో 29.8%, పురుషుల్లో 33.3%కే ఏదో ఒక వైద్య బీమా ఉన్నట్లు అంచనా. ఆ కొద్ది మంది పాలసీదారులకు కూడా సరైన సేవలు అందకపోతే కొత్తవారు బీమా తీసుకోవడానికి ఎలా ముందుకొస్తారు? UK, జర్మనీ, స్వీడన్, అమెరికా తదితర దేశాలు ప్రజారోగ్య పరిరక్షణకు GDPలో 10% అంతకు మించి వెచ్చిస్తున్నాయి. ఇండియాలో అది కేవలం 2% కంటే తక్కువకే పరిమితమవుతుంది. కేటాయింపులు పెంచి ప్రభుత్వాసుపత్రులను పటిష్టం చేస్తేనే జనభారతానికి ఆరోగ్య భాగ్యం వనగూడుతుంది అంటూ ఈనాడు ఎడిటోరియల్గా బీమా ధీమా లేని బతుకులు అంటూ ఆవేదనాభరితంశంగా, సామాజిక ఆవేదనాభరితంశంగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.